కుటుంబం మా కళ్యాణ సీతని కన్నులార చూడరండి. కొండపల్లి బొమ్మ తొందరెందుకమ్మ చందనాల ముద్దు గుమ్మ. లక్సు పప్ప లంచుకొస్తావా, లడ్డు కొరికిస్తావా, లవ్వి తినిపిస్తావా, లిల్లీ పువ్వంటి సోకులేజుకిస్తావా. బోరి హుషారుగుందిరో అయితేమో ఆరుందిరో. నవ్వే వాళ్ళు నవ్వని, చేర్చే వాళ్ళు ఏడ్వని, పొగిడే వాళ్ళు పొగడని, తిట్టే వాళ్ళు తిట్టని. జుజుబీలల్లో యమకుంది పిల్లో. చెప్పుతాను ఒక్క మాట వింటారా, నేను కూడా లేవరే. దేవా దేవా దేవర, దేవాది దేవా దేవర. మాతృదేవో భవ అన్న సూక్తి మరిచాను, పితృదేవో భవ అన్న మాట విడిచాను. సింహం అంటే చిన్నోడే బేటకొచ్చాడే. సింహ 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 గురి చూసేస్తాడే సింహ. Godfather ధైర్యానికి వీడే బెడ్ బ్రదర్. బహుపలి సుత శాతకర్ణి బహుపరా బహుపరా బహుపరా. మావా ఎక్ పెగలా, అరే మావా ఎక్ పెగలా. ఘన కీర్తి సాంద్ర విజితాఖిలాంధ్ర జనతా సుధీంద్ర మణి దీపకా. చూకున్న వారు లేచి నుంచి చూస్తే సాగరాలే చల్లబడతాము. డాకు మహారాజ్ This video is done by NBK Helping Hands, Anantapur, Jagan Garu. Title లోనే ఆయన ఏం చేస్తారో తెలిసిపోతుంది. NBK Helping Hands. సహాయం కావాలి అన్నవారు ఎక్కడ ఉన్నా సరే అక్కడి దాకా ఆ చెయ్యి చేరుతుంది. ఎందుకంటే ఆ చెయ్యి వెనుక ఈ గుండె ఉంది కాబట్టి, మన బాలయ్య బాబు గుండె ఉంది కాబట్టి. సో ఒక్కసారి జగన్ గారికి థ్యాంక్స్ చెప్తామండి. ఎంజాయ్ చేశారు కదా వీడియో? మీలాంటి ఒక అభిమాని చేసిన వీడియో అది. మీ గుండెల్లో ఉండే ప్రేమంతా కొద్దిగా చాలా షార్ట్ వీడియో చేయండి అని లిమిటెడ్ టైం ఇచ్చినా కూడా అలా చేశారు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఓకే, ఇప్పుడు డాకు మహారాజ్ చివరన కనిపించారు కదా, ఒక్కసారి మనము బాబీ కొల్లి గారికి థ్యాంక్స్ చెప్పేద్దామండి. ఏం తీసాడురా అన్నట్టుగా చేశాడు కదా మన డైరెక్టర్ సార్కి. ఒకసారి గట్టిగా చప్పట్లు. ప్రామిస్ చేసినట్టుగానే గత 25-30 సంవత్సరాల్లో బాలయ్య బాబు గారిని ఈ రకంగా చూసి ఉండరు అని బల్ల గుద్ది మరి చెప్తున్నారు. సో అలాగే ఉంది ట్రైలర్, టీజర్. ఇంకా సేపట్లో ట్రైలర్ కూడా లాంచ్ చేద్దాం. డాన్సర్స్ అందరూ వచ్చి రెడీగా ఉన్నారండి. మరి
ఈ కన్నుల పండుగ అయినటువంటి పండుగలో డాకు మహారాజ్ డాకు రేజ్ సాంగ్ పర్ఫార్మెన్స్ చేయడానికి పిల్లలందరూ సిద్ధంగా ఉన్నారండి. కొరియోగ్రఫీ బై ఈరమ్ ఖాన్. లెట్స్ ఎంజాయ్ ద పర్ఫార్మెన్స్. पहचाना मुझे, डाकू डाकू महाराज. జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా. కిడ్స్ అందరూ వెరీ బ్యూటిఫుల్. అందరూ చాలా 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 అద్భుతంగా చేశారు. యు ఆర్ అమేజింగ్.
You girls are amazing, boys are amazing, absolutely beautiful and spellbounded buds. Thank you so much. హలో థ్యాంక్స్ చెప్తున్నాను రా, డింగని వెళ్ళిపోతున్నావు. నువ్వేమన్నా ప్రజ్ఞా జైస్వాల్ అనుకుంటున్నావా, లేకపోతే శ్రద్ధ శ్రీనాథ్ అనుకుంటున్నావా? చూడండి అసలు డింగ్ డింగ్ అని బాలయ్య బాబు హీరోయిన్లా వెళ్ళిపోతుంది అసలు. బాలయ్య బాబు గారు చేయబట్టి అందరికి పిల్లలందరికీ గారాభం ఎక్కువైపోయిందమ్మా. చిన్ని చిన్ని నీ కోసం నేను చేస్తాను ఏమైనా అంటే పాటలు పాడుతున్నారు వీళ్ళందరూ. చూడండి అసలు ఎక్కడ ఆగట్లేదు. నా బిడ్డలు కూడా బాలయ్య బాబు గారిని చూడగానే బాలయ్య మామా బాలయ్య మామా. సో పిల్లలందరికీ ముద్దుల మామయ్య బట్ శత్రువులకు మాత్రం సమరసింహారెడ్డి డాకు మహారాజ్. సరే బాలయ్య బాబు గారి చిత్రంలో ఆడపిల్లలు జస్ట్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోవడం కాదండి, అద్భుతమైన చాలా స్ట్రాంగ్ రోల్స్ ప్లే చేస్తారు. చాలా స్ట్రాంగ్ రోల్స్ ప్లే చేసి చాలా ఇన్స్పైర్ చేస్తారు. అసలు అలా ఇన్స్పైర్ చేయబోతున్నటువంటి ఒక బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ఉన్నారండి, శ్రద్ధ శ్రీనాథ్. చాలా వర్స్టైల్, ఎంత అందంగా ఉంటుందో అంత పొటెన్షియల్, అంత టాలెంట్ ఉంది. తనని నేను సగర్వంగా స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాను. బాలయ్య బాబు గారి సినిమాలో నటించిన ధృవతార మీ ముందుకు వస్తుంది. చప్పళ్ళతో స్వాగతం పలుకుదామా? Can we hear for the beautiful Shraddha Srinath? అంటే చప్పట్లు అమ్మాయిలకి కొట్టమా మనము? సౌండ్ చేయమా? ఇంకొంచెం గట్టిగా. సినిమాలో ఏం క్యారెక్టర్ ప్లే చేశారో తెలియదు కానీ చాలా స్పెల్ బౌండింగ్ గా ఉన్నారు. సో వారి మాటల్లో విన్నాము బాలయ్య బాబు గారితో నటించడం ఎలా అనిపించింది, ఎంత హ్యాపీగా ఉన్నారు. లెజెండ్, వాట్ అ లెజెండ్. ఇట్ వాజ్ అన్ ఆనర్. నేను సార్కి కూడా చెప్పాను కానీ టు ఎ లైవ్ ఆడియన్స్ ఐ వాంట్ టు కన్ఫెస్ ఇట్ వాజ్ అన్ అబ్సల్యూట్ ఆనర్ టు వర్క్ విత్ హిమ్ అండ్ దెర్ ఇస్ సో మచ్ టు లెర్న్ ఫ్రమ్ హిమ్ అండ్ విత్ ద లిటిల్ టైమ్ దట్ ఐ గాట్ టు స్పెండ్ ఐ హ్యాడ్ అ బ్లాస్ట్. వీ హ్యాడ్ సో మచ్ ఫన్ షూటింగ్. Hello Dallas. Hello, hello, hello. Akkada, I can't hear you guys scream. You know what? I was in London ninna morning lo. I was there for 3 weeks. By the end of it, I was like, I'm done. Naku intiki povali, naku home food tinnali. I just want to feel that comfort of home, you know. I promise I'll make it quick. Okay, then I come to Dallas and I am received by the sound of Telugu. Ivala morning lo, I ate the best idli vade pongal with the most amazing, na favorite peanut chutney. Lunch lo, I ate annam with vankaya curry. So, what I'm trying to say is, even though I'm 14,000 kilometers away from home, or 9,000 miles, as you Americans call it, Dallas feels like home. So thank you. Thank you for such a lovely, warm, wonderful welcome. Enti? Vinnatledo. You have to be louder. It is an absolute honor to be here. I have heard so. Can I continue speaking? I'll make it really quick. I have heard so much about the Telugu-speaking community of the North America, especially the Dallas Telugu community. You guys are mighty strong. Love to be here. You guys, prati oka cinema release ayinappudu, we wait for your reviews and your reports because you're the first ones to watch our films. So your support matters so much. Your reviews matter. You guys are so important to us and the work we do. Thank you. Balayya sir, it was an absolute honor, again I will say this, working with you. An absolute honor working with Sitara Entertainments, my director, Bobby sir, our DOP, 12th of January. Raise your hands, raise your hands, both hands, both hands. Yes, I'll see you guys in the theaters on the 12th of January. Love you all, thank you so much. శ్రద్ధ, మీరు ఇంత బ్యూటిఫుల్గా తయారై వచ్చి ఇంత గార్జియస్గా కనిపిస్తున్నారు కాబట్టి మీ తరపున నేను ఒక గిఫ్ట్ ఇస్తాను మన ఆడియన్స్కి. నేను ఇస్తాను మీ తరపున. బాలయ్య బాబు గారి ఒక రేర్ వీడియో ఒక్క నిమిషం అలా వచ్చి మీ కళ్ళ ముందు అలా ప్రత్యక్షమైపోయి మీ గుండె నిండా ఆక్యుపై చేసి వెళ్ళిపోద్దండి. ఒక రేర్ వీడియో మీకోసం శ్రద్ధకి డెడికేట్ చేస్తున్నాం ఈ వీడియో. ఓకే,
side of Nandamori, Abhi, please. నేను ముందుగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి మన కోసం ఒక చీఫ్ గెస్ట్ విచ్చేశారండి. వారు మీ అందరికీ బాగా పరిచయం. మీ కరతాళ ధ్వనుల మధ్య సెంట్రల్ మినిస్టర్ ఆఫ్ స్టేట్, మినిస్టర్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అండ్ కమ్యూనికేషన్స్ డాక్టర్ శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నానండి. ట్రైలర్ లాంచ్ కోసం వారిని స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. డాకు మహారాజ్ ట్రైలర్ ని లాంచ్ చేయడం కోసం పెమ్మసాని సార్ వారు చేసిన సేవల గురించి ప్రత్యేకించి ఒక 2 నిమిషాలైనా మాట్లాడుకోవాలి. బట్ ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత. థ్యాంక్ యూ. ఇదిగో బాలయ్య గారు మాట్లాడచ్చా? 2 minutes ఆగి మాట్లాడమంటే. ఓకే. మీసంలో తెలుగువారి రాజసం, మాటల్లో రాయలసీమ పౌరుషం నింపుకొని సప్త సముద్రాలు దాటుకొని డాలస్ విచ్చేసిన డాకు మహారాజ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి తెలుగు ప్రజల తరపున స్వాగతం, సుస్వాగతం. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు రంగుల ప్రపంచమైన, రాష్ట్రమైన, రాజకీయమైన ఒక స్ఫూర్తితో ముందుకు వెళ్ళారు. అదేవిధంగా ఈరోజు అభిమానులు పెరిగే కొద్దీ, అందం పెంచుకుంటూ, ఏజ్ పెరిగే కొద్దీ రేంజ్ పెంచుకుంటూ ముందుకు వెళుతున్న మన బాలయ్య బాబు గారిని ఈరోజు బాలయ్య అంటే తెలుగు రాష్ట్రాల్లో ఒక బ్రాండ్. జై బాలయ్య అంటే సౌండ్ కాదు, అది రీసౌండ్. జై బాలయ్య అంటే స్లోగన్ కాదు, ఒక కల్చరల్ ఫినామినాన్. ఈ కెమెరా నుంచి బయటకు వస్తే, మేకప్ తీసేస్తే బాలకృష్ణ గారు తండ్రి ఆశయాలని ముందుకు తీసుకువెళ్ళి తనయుడు చేసేమంటారా? ఓకే, గో హెడ్. సార్ మీరు ఒక్కసారి ట్రైలర్ లాంచ్ అంటే ట్రైలర్ లాంచ్ చేసిన తర్వాత మాట్లాడుకుందాం, ఎందుకంటే ఆడియన్స్ ఆగట్లేదు. ఓకే, ట్రైలర్ లాంచ్. థ్యాంక్ యూ. సార్ జస్ట్ బీ దేర్ సార్, బీ దేర్. అనగనగా ఒక రాజు ఉండేవాడు. చెడ్డవాళ్ళంతా ఆయన్ని డాకు అనేవాళ్ళు. మాకు మాత్రం మహారాజు.
సేమ్. చెప్పింది వినాలి, ఇచ్చింది తీసుకోవాలి. ఏంట్రా వీడు ఇంత ప్రెస్టేషన్ గా ఉన్నాడు? యానిమల్స్ తో బిజినెస్ చేయడం మా ఫ్యామిలీ వృత్తప్ప. ఈ అడవిలో ఎన్నో మృగాలున్నాయని భయపడుతున్నా. ఏ ఎలుగుబంటో పులో వస్తే ఇక్కడ కింగ్ ఆఫ్ జంగిల్ ఉన్నాడమ్మా. వాడి ముందు నువ్వు కాదు, నేనుండాను. మైకేల్ జాక్సన్. సినిమానే బాలయ్య బాబు గారు సినిమానే 10 సార్లు చూసినా తనివి తీరదు. ట్రైలర్ ఒక్కసారి చూస్తే ఏం సరిపోతుంది? వన్స్ మోర్. మీ గుండె చప్పుడు నాకు తెలుసు, అందుకే అనౌన్స్ చేస్తున్నాను. కెన్ వి హావ్ ద ట్రైలర్ వన్ మోర్ టైం ప్లీజ్? ఎలా ఉంది ట్రైలర్? మీరు ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో ఉంటే ఒకసారి సౌండ్ అద్దరిపోవాలంతే ఇక్కడ. 1 2 3. మీరు మామూలు వాళ్ళు కాదయ్యా, మీరు బాలయ్య బాబు ఫ్యాన్స్ అంతే. ట్రైలర్ ప్లీజ్, ట్రైలర్ మరొకసారి అండి, ఎందుకంటే మాకు అలా చూస్తూ ఉండిపోయాము. మరొకసారి చూడాలని ఉంది కదా. చప్పళ్ళతో సౌండ్ వన్స్ మోర్. అనగనగా ఒక రాజు ఉండేవాడు. చెడ్డవాళ్ళంతా ఆయన్ని డాకు అనేవాళ్ళు. మాకు మాత్రం మహారాజు. నమస్తే సీతారాం గారు. నానాజీ అమ్మ. నీకు నువ్వే జియాని పెట్టుకుంటే నేను నీకు రెస్పెక్ట్ ఇవ్వాలా? Both are same. Both are not same. చెప్పింది వినాలి, ఇచ్చింది తీసుకోవాలి. ఏంట్రా వీడు ఇంత ప్రెస్టేషన్ గా ఉన్నాడు? యానిమల్స్ తో బిజినెస్ చేయడం మా ఫ్యామిలీ వృత్తప్ప. ఈ అడవిలో ఎన్నో మృగాలున్నాయని భయపడుతున్నా. ఏ ఎలుగుబంటో పులో వస్తే ఇక్కడ కింగ్ ఆఫ్ జంగిల్ ఉన్నాడమ్మా. వాడి ముందు నువ్వు కాదు, నేనుండాను.
మైకేల్ జాక్సన్. ఇప్పుడు కదా మారుమోగిపోవాలి. ఎలా ఉంది ట్రైలర్? డెఫినెట్ గా పండుగ డబల్ కాబోతుందండి. మనకు 12వ తారీఖున భారతదేశంలో జరుపుకునే ఫెస్టివల్స్ అన్నీ ఆ రోజు ఒక్కరోజే థియేటర్లో కనిపిస్తాయేమో అనిపిస్తుంది. అంత సంబరం నిండబోతోంది అంబరం అంతా. సో బాలయ్య బాబు గారికి అండ్ ఎంటైర్ టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్తామా డాకు మహారాజ్ ఎంటైర్ టీమ్ కి. అండ్ పెమ్మసాని సార్ ప్లీజ్ మీ స్పీచ్ మధ్యలో ఆపేస్తాం, దయచేసి మీరు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం విత్ ఆల్ అవర్ హార్ట్. వారి గురించి మీకు ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదనుకుంటండి, బికాస్ వారు ఇక్కడ సేవలు అందించి మళ్ళీ తన పుట్టినగడ్డకి వెళ్ళారు. ఈజ్ అ డాక్టర్ బై ప్రొఫెషన్ అండ్ ఇప్పుడు పొలిటికల్ రంగంలోకి వచ్చి చాలా శస్త్రచికిత్స చేస్తున్నారండి. చాలా మంచిని పెంచుతున్నారు. వెల్కమ్. ఫ్లో పోయిందమ్మా. మళ్ళీ బిగినింగ్ నుంచి చెప్పండి సార్, మేము వింటాం. ఏదేమైనా బాలకృష్ణ గారు కెమెరా ముందున్నప్పుడు మాత్రమే ఆయన నటుడు. మేకప్ తీసేస్తే తండ్రి ఆశయాల కోసం ప్రజాక్షేత్రంలో నిరంతరం పోరాటం చేసేటువంటి ఒక తనయుడు. అదేవిధంగా తన సినిమా కోసం కష్టపడే ప్రతి సినీ కార్మికుడు, నిర్మాత అందరూ బాగుండాలని మంచి మనసుతో కోరుకునేటువంటి మానవమూర్తి. క్యాన్సర్ బాధతో బాధపడుతున్నటువంటి పేషెంట్లకు కన్నీళ్లు కష్టాలు తుడిచేటువంటి కరుణామయుడు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు. ఎలక్షన్లో పోటీ చేసిన ప్రతిసారి మెజారిటీ పెంచుకుంటూ సంక్రాంతికి ప్రతిసారి హిట్ కొడుతూ 2 రాష్ట్రాల్లో దొరికిన ప్లేసులో క్యాన్సర్ హాస్పిటల్ పెట్టుకుంటూ ముందుకు పోతూ ఈ విధంగా అన్ని రకాల కార్యక్రమాల్లో విజయం సాధిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి నందమూరి బాలకృష్ణ గారిని తెలుగు ప్రజల తరపున కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలుపుతా ఉన్నాను. సంక్రాంతి అనేది కేవలం ఒక పండగ మాత్రమే కాదు, తెలుగువారి సంస్కృతి, సాంప్రదాయాలు, కుటుంబాల కలయికకు సంబంధించినటువంటి విషయం. ఇలాంటి సంక్రాంతి పండగలో ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసులు ఏ విధంగా ఒక ఆనవాయితీయో కుటుంబం అంతా కూడా సినిమా చూడటం అనేది ఒక ఆనవాయితీ. ఇలాంటి ఆనవాయితీకి మనందరి కోసం కొన్ని వందల మంది తన కలల ప్రపంచాన్ని ఊహించుకొని సినిమాని తీసుకువచ్చి ఇంత దూరం ఉన్న మన కోసం వచ్చి ఇక్కడ ట్రైలర్ రిలీజ్ చేస్తూ మనందరికీ ఆనందాన్ని పంచుతున్నందుకు మీ అందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సినిమాని మీరు అందరూ చూసి ఆనందిస్తారని, ఆదరిస్తారని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాతలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా సక్సెస్ అందజేస్తారని తెలియజేసుకుంటూ మీ అందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. బెస్ట్ విషెస్ టు డాకు మహారాజ్ టీమ్ అండ్ బెస్ట్ విషెస్ టు సంక్రాంతి ఫర్ ఆల్ డాలస్ పీపుల్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కంచుకండం సార్ మీది. సూపర్గా మీరు మాట్లాడిన ప్రతి అక్షరం స్పష్టంగా వినిపించింది అండ్ స్పష్టంగా మా అందరికి అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక అఖండ సినిమాని ఎలా మర్చిపోగలం చెప్పండి? అది ఒక చరిత్ర. తెలుగు సినిమా ఒక్కసారి అలా డల్ అయిపోయి మూగపోయి ఎలా అగమ్య గోచరమైనప్పుడు అఖండ విజయాన్ని సాధించి అద్భుతంగా మన గుండెల్లో నిలిచిపోయినటువంటి ఒక చరిత్ర అది. మరి ఆ చరిత్రలో నటించినటువంటి అందాల భామ మన ప్రజ్ఞ జైస్వాల్, ద గోల్డెన్ హీరోయిన్ ఆఫ్ వన్ ఆఫ్ ద గోల్డెన్ హీరోయిన్స్ ఆఫ్ అవర్ బాలయ్య అని చెప్పుకోవచ్చు. అంత గడ్డు టైంలో కూడా తెలుగు ఇండస్ట్రీ అంత చింతపడుతున్న టైంలో కూడా ఈ చిన్నది బాలయ్య బాబు సరసన నటించింది. అండ్ యూనో సినిమా ఏ రేంజ్ హిట్ అయిందో, మరి ఆ గోల్డెన్ బ్యూటిఫుల్
గర్ల్ మన ప్రజ్ఞ జైస్వాల్ స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దామా? Let's hear for the most beautiful, the most gorgeous and extremely talented, our own Pragna Jaiswal. ఇక్కడ ఎంత గ్లామరస్ గా ఒక బొమ్మల బాబీ డాల్ కమల్ లైవ్ అన్నట్టుగా ఉన్నారు. బట్ సినిమాలో చూస్తే ఆవిడ ఎవరండి? ప్రజ్ఞ, దట్ ప్రజ్ఞ didn't come. Are you twin sister of Pragna Jaiswal? We saw somebody else there. కదండి, ఈ అమ్మాయికి ఆ అమ్మాయికి అసలు సంబంధం ఉందా చెప్పండి మీరు? అసలు ఏదో ట్విన్స్ లా ఉన్నారు అసలు, సీతా గీత లాగా. అక్కడ సీత, ఇక్కడ గీత. హలో డాలస్, how are you all? Firstly, Happy New Year to each one of you. I hope you all had a wonderful, wonderful New Year celebration. I'm so happy to be here in Dallas today. You guys, Dallas people, Telugu audience, you have showered so much love on us. Since so many years, I experienced it in Akhanda. And I'm so grateful that we are doing our pre-release in Dallas this year. I remember during Akhanda, I saw the longest car rally for any film, and it just blew my mind. And then I understood the power of our Telugu audience. So thank you for all the love for all these years. And I know you guys will make our Sankranti super duper special. And yeah, thank you so much, Balakrishna sir. It's been so wonderful working with you again. It's my honor and privilege to be a part of Daku Maharaj. You're such an inspiration and so much fun to work with. I'm just truly blessed. Thank you to Bobby sir for choosing me as Kaveri. I never thought I could play such an interesting, powerful, different and unique role in my life, but he saw something in me. So thank you, Bobby sir. We really miss you. And we miss Vamsi Garu as well. Thank you, Sitara Entertainment. Thank you, Vamsi Garu, Sitara Entertainment, for this wonderful opportunity. Thank you, Shraddha, for being such a lovely co-actor. You've become a friend now. And thanks to Thaman. He's given us electrifying music in the past. He has done a magical, fantastic, phenomenal job, as you can see in Daku Maharaj as well. We miss you, Thaman. I wish you were here. I can't believe we are doing this pre-release without Bobby sir, Vamsi Garu, Thaman. Also, big thank you to Venkat Garu, our action director. Thank you to Vijay sir. He's presented me so beautifully. And thanks to my team. I'm here because of all of you. Thanks to all of you, Dallas, again. Happy Sankranti. Please give me a birthday gift. It's my birthday on the 12th of Jan. So make this Sankranti and my birthday super special. Lots and lots of love. Have a wonderful rest of the night. And happy Sankranti again. హలో, అప్పుడు మనం పర్సనల్గా బర్త్డే విషెస్ చెప్తామో లేదో, అడ్వాన్స్గా తనకి బర్త్డే విషెస్ చెప్పేస్తారా? సినిమా రిలీజ్ రోజే తన బర్త్డే కూడా. సో ప్రజ్ఞకి ఒకసారి అడ్వాన్స్గా హ్యాపీ బర్త్డే చెప్తామా? 1 2 3 హ్యాపీ బర్త్డే ఇన్ అడ్వాన్స్. Live long, loveliest life. As gorgeous as you are, మా బాలయ్య బాబు గారు లాగా. ఇంకా 50 ఏళ్ల తర్వాత కూడా ఇలాగే ఉండిపోవాలి మీరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. లాట్స్ ఆఫ్ లవ్. సరే, వెళ్తూ ఒక్క తెలుగులో ఏదైనా డైలాగ్ ఏదైనా చెప్పి వెళ్ళొచ్చు కదా సినిమాలోంచి మా కోసం. సే సంథింగ్ ఇన్ తెలుగు, నో, ఫ్రమ్ ద మూవీ. ఈరోజు నాకు చాలా 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 సంతోషంగా ఉంది. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఈ డైలాగ్ నేనే అందించా, మీరు నాకు థ్యాంక్స్ చెప్పాలి. ఓకే, సో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అన్నారు. తెలుగు వారికి ఏదైనా ఇస్తే వెంటనే తిరిగి ఇవ్వడం అలవాటు. మీరు ఏం చెప్పరా?
మేము కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాము. హార్ట్ చూపిస్తుంది. మరి మీ హార్ట్ ఎక్కడ? చాలా మంది జేబుల్లోంచి బయటకు వచ్చి మరి ఇక్కడ దూకుతోంది. థ్యాంక్ యూ సో మచ్ స్వీట్ హార్ట్. థ్యాంక్ యూ. ప్లీజ్ బి సీటెడ్. ప్లీజ్ బి సీటెడ్. తెలుగువారు ఎక్కడున్నా సరే, తెలుగు నేలపై పుట్టి తెలుగు మట్టిని ముద్దాడి తెలుగు కోసం పరితపించే హృదయం ఎక్కడ ఉన్నా సరే, తెలుగు అన్న పదం వినబడితే మన మదిలో వెలిగే మొట్టమొదటి స్వర్ణ స్వరూపం ఎవరది? విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామ. ఆయన చరిత్ర ఒక పల్లెటూరి బిడ్డ, పాలమ్మిన బిడ్డ ట్రైన్ ఎక్కి 1949లో జైత్రయాత్ర మొదలెట్టాడు. ఆ జైత్రయాత్ర 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన నటించిన సినిమాలు, ఆయన చేసిన గొప్ప గొప్ప కార్యక్రమాలు ఒక్క చిన్న ఏవి ద్వారా చూసి మరొక్కసారి ఆ మహానుభావుని మన గుండె నిండా నింపుకుందామా? ఒక్కసారి నాతో పాటు అంటారా? ఎన్టీఆర్ ఆవాహయామి, వచ్చేయండి. మీకోసం మీ అభిమానులందరూ వెయిట్ చేస్తున్నారు. స్క్రీన్ పై ఆ తెర పులకించేలా ఆ స్వరూపం కనిపించబోతుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ స్వర్గంలో ఉన్న అన్నగారు వినేలా ఒక్కసారి చప్పట్లు, ఈలలు, గోలలు. ఆ మహానుభావుడికి పాదాభివందనం చేస్తూ ఈ అవి మీకోసం 75 years of NTR. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామ, తెలుగునాట సకల కళాభిరామ, నటనలో నడతలో సుగుణాభిరామ, తెలుగు జాతికి కళ్యాణ రామ, నీతికి నిర్భీతికి నువ్వే మా ధీమా. 1923లో నందమూరి వంశాన జన్మించిన రత్నమా. చదువులో సంస్కారంలో అసలైన చిరునామా. 1949లో మన దేశంతో వెండితెరపై మురిపించావు. ఆంధ్ర ప్రేక్షకులను నటనతో మరిపించావు. వెండితెర నెలరాజుల నటనకే రారాజుల, చరితకు శ్రీకరమై భవితకు ప్రాకారమై, సమ్మోహనంతో షావుకారు, పాతాళ భైరవి, మల్లీశ్వరి, మిస్సమ్మ, మాయాబజార్, సీతారామ కళ్యాణం, గుండమ్మ కథ, రక్త సంబంధం, లవకుశ, నర్తనశాల, బొబ్బిలి యుద్ధం, శ్రీకృష్ణ పాండవీయం, శ్రీకృష్ణావతారం, కథానాయకుడు, మనుషులంతా ఒక్కటే, దానవీర శూరకర్ణ, అడవిరాముడు, వేటగాడు, కొండవీటి సింహం, బొబ్బిలి పులి, జస్టిస్ చౌదరి, నా దేశం, ఎన్నెన్ని ఆణిముత్యాలు, ఎన్నెన్ని చిత్రరత్నాలు. ఎన్టీఆర్ పేరును చిరస్మరణీయం చేశావు. మన దేశంతో మొదలు నా దేశంతో నట విశ్వరూపం. తెలుగుదేశం నీ ఆశయాలకు ప్రతిరూపం. నీ శ్వాస తెలుగు సినిమా, నీ ధ్యాస తెలుగు జాతి. 1982లో నువ్వు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం. తెలుగు జాతికది మహోజ్వల ఘట్టం. తెలుగుదేశం జెండా రెపరెపలాడిన క్షణం. తెలుగు నేల పులకించి పరవళ్లు తొక్కింది అనుక్షణం. బడుగు బలహీన వర్గాలు ఆనంద పరవశం. పీడిత తాడిత ప్రజల అనూహ్య స్పందనం. వెనుకబడిన వర్గాల విజయ గీతం. 1983 జనవరి 9 సరికొత్త చరిత్ర ప్రారంభం.
నందమూరి తారక రాముని నామ సంవత్సరం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అభయమిచ్చిన రోజు. సంక్షేమ పథకాలు, సరికొత్త మార్గదర్శకాలు, ప్రజా నాయకుడిగా, జనరంజక పాలకుడిగా నదుల అనుసంధానం చేశావు. రాజకీయాలకు సరికొత్త నిర్వచనం చెప్పావు. కొత్త తరం నాయకులను తయారు చేశావు. జాతి ఆరాధకుడిగా, ఆదర్శ నాయకుడిగా జాతి జనులచే జేజేలందుకున్నావు. అన్నింటా ఆద్యుడిగా మిగిలిపోయావు. శ్రీరాముని ఔన్నత్యం, శ్రీకృష్ణుని చతురత, రావణాసురుని రౌద్ర రూపం, దుర్యోధనుని అసమాన రాజసం, కర్ణుని ఉదార గుణం, అన్నగా లాలన, ప్రియుడిగా పాలన, భర్తగా ప్రేమను, తండ్రిగా ఆత్మీయతను పంచి కరుణరస తేజోస్ఫూర్తిగా అసమాన నటనకు దీప్తిగా నిలిచావు. అన్నా, నీ రూపు అపురూపం, నీ వాచకం ఆంగికం ఆహార్యం అనన్య సామాన్యం, నీ దివ్యమంగళ విగ్రహం అపూర్వం అనునిత్య సందర్శనం. సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాలలో పాత్ర ఏదైనా నీ పరకాయ ప్రవేశం ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులను చేస్తుంది. నువ్వు కేవలం నటుడివే కాదు, సృజనాత్మక రచయితం, అభిరుచి కల నిర్మాతం, కళాత్మక దర్శకుడివి, నవరసాలు పలికించే కళాకారుడివి. ప్రజలను వినోదింపచేయడం మాత్రమే నీ లక్ష్యం, లక్షణము కాదు. ప్రజలు కష్టాలు కడగండ్ల పాలైనప్పుడు మానవతామూర్తిగా, రాయలసీమ కరువు, చైనా యుద్ధం, దివిసీమ ఉప్పెన బాధితులకు కారుణ్య స్ఫూర్తిగా జోలెపట్టి భుజం తట్టి నేనున్నాను అంటూ నినదించావు. ఆ పన్నుల కన్నీరు తుడిచి ఆర్థికంగా చేయూతనిచ్చావు. అన్నా, రామన్న, ప్రేమను పంచిన రియల్ హీరోవి నీవు. ఆత్మబంధువుగా అవతరించిన రీల్ తారక రాముడివి నీవు. మన దేశం సినిమాకు 75 సంవత్సరాలు. ఇది నీ సినిమా వజ్రోత్సవం. నందమూరి తారక రామారావు మహనీయ కళాకారుడు, సృజనాత్మకశీలి, తెలుగు జాతికి మార్గదర్శకుడు, స్ఫూర్తి ప్రదాత, ప్రాతస్మరణీయుడు. నిత్య తారక రామం ఇలపై అజరామరం, లపై అజరామరం, లపై అజరామరం. ఒక్కసారి వీలైతే ఒక్కసారి తెలుగువారి గుండె నిండా గర్వాన్ని నింపిన, మన అస్తిత్వాన్ని చాటి చెప్పిన, మన ఆత్మ గౌరవాన్ని ఆకాశాన్ని నిలబెట్టిన ఆ మహానుభావుడికి ఒక్కసారి నిలబడి చప్పట్లు కొడతామండి. ఈ ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ రాదు. ఒక్కసారి జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ఏమిచ్చి రుణం తీర్చుకోగలం, ఏమిచ్చి రుణం తీర్చుకోగలం మేము తెలుగు బిడ్డలం, నీ కన్న బిడ్డలం. నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా కళ్ళు చెమరుస్తున్నాయి స్వామి. నీ అంశం ఇక్కడ ఉన్నందుకు మేము గర్వపడుతున్నాం. అయినా సరే ఆయనకి మనవాడుగానో లేకపోతే మరొక్కసారి మళ్ళీ జన్మెత్తు నీ రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ బి సీటెడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకసారి గట్టిగా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇప్పుడు బాలేబాబు గారికి షీల్డ్ ప్రజెంట్ చేయబోతున్నామండి. దానికి గాను V2 ల్యాండ్ వంశీ గారిని స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. మురళి గారు ఫ్రమ్ శ్లోక ఎంటర్టైన్మెంట్స్, వెంకట్ ఉప్పుటూరి గారు ఫ్రమ్ రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ వీరు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.
ఈ ముగ్గురు స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. సో మరొక్కసారి మీ కరతాల ధ్వనుల మధ్య మన నటసింహం అండ్ బీకే సోని, మన డాకు మహారాజ్ ని స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. Sir, Bemasan sir, if you could join. అదే అలా కూర్చుని పోయి ఏమైపోయింది, మన జోష్ ఏమైపోయింది? అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ అయినటువంటి బాలయ్యబాబు గారికి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ గాను 10 లక్షలు చెక్ ని డొనేట్ చేస్తున్నారు. మరొకసారి అనౌన్స్ చేస్తున్నానండి. మురళి గారు అండ్ వెంకట్ గారు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి 10 లక్షల చెక్ డొనేట్ చేస్తున్నారండి. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ మన బాలయ్యబాబు గారు ఇక్కడ ఉన్నారు, వారికి చెక్ అందజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకా ఎంతమంది బిడ్డలు మళ్ళీ పునర్జీవనం పోసుకుంటారా అండి? వీలైనంత మనకున్నంతలో కొంతైనా మన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి డొనేట్ చేద్దాము. చాలామంది అభాగ్యుల పాలిట ఆపన్న హస్తం అవుదాం. And now, Dallas బాలయ్య యువసేన స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బాలయ్య యువసేనకి హార్దిక స్వాగతం. డాలస్ బాలయ్య యువసేన సుధీర్ చింతమనేని, రామకృష్ణ గుల్లపల్లి, చందు కాజా, దిలీప్ కుమార్ చంద్ర, సాయి మద్దిరాల, చిత్రంజన్ కొసరాజు. డాలస్ బాలయ్య యువసేన $38,500 చెక్ ని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కి డొనేట్ చేస్తున్నారండి. నా క్యాలెండర్ లాంచ్ చేయబోతున్నాం అండి. చాలా ప్రత్యేకమైన క్యాలెండర్ ఇది. బాలయ్య బాబు గారి అభిమానులు, నందమూరి అభిమానులకు మా ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి ఈ క్యాలెండర్ అనే తప్పన పడేటువంటి క్యాలెండర్ ఇది. అంత స్పెషల్ క్యాలెండర్, న్యూ ఇయర్ క్యాలెండర్. ఈ క్యాలెండర్ లాంచ్ కోసం నేను సౌత్ ఫోక్ డెంటల్, క్యాజల్ వాటర్ ఫోర్ట్, షీ జాబ్స్, శ్రీ సినిమా స్టూడియోస్ వీరిని నేను స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నానండి. అండ్ ప్రజ్ఞా జైష్వాల్, శ్రద్ధ గారు మీరు కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో క్యాలెండర్ లాంచ్ కోసం కళ్యాణ్ గారు, ప్రణీత్ గారు, షీ జాబ్స్ స్వాతి నేలబట్ల గారు, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్, సక్సెస్ఫుల్ టాప్ లీడర్ ఇన్ USA, డాక్టర్ బిందు కొల్లి గారు, అండ్ సౌత్ ఫోక్ డెంటల్, క్యాజల్ వాటర్ ఫోర్ట్, తిమ్మప్ప నాయుడు గారు, అండ్ శ్రీ ప్రొడక్షన్స్ హాలీవుడ్ ప్రొడ్యూసర్ శ్రీ ప్రొడక్షన్స్ తిమ్మప్ప నాయుడు గారు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. వెగాశ్రీ గుప్తా గారు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. వెగాశ్రీ జ్యువెలర్స్ గుప్తా గారు.
ఓపెన్ చేసి పట్టుకోరండి సార్, నేను కష్టపడకండి. ఒక్కొక్కరు ఒక్కొక్క పేజ్ ఓపెన్ చేయరండి. మీరు నెక్స్ట్ పేజ్ ఓపెన్ చేయరండి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే. 9 ఓపెన్ చేయరా? ఈ క్యాలెండర్ మీకు కావాలా? బసవతారకం హాస్పిటల్కి మీకు చేతనైంది చేయండి. వద్దన్న మీ ఇంటికి వచ్చేస్తుంది. ఓకే, బికాస్ మానవ సేవే మాధవ సేవ అండి. ఆ మహానుభావుడు చెప్పాడు, మనకు చేతనైనంత, మనకు 5 వేళ్ళు మనకు లోపలికి పోతున్నాడంటే ఇలా చాచే 5 వేళ్ళు ఎక్కడో ఉన్నాయి. వాళ్ళకి హెల్ప్ చేస్తే భగవంతుడు అంతకంత అదృష్టాన్ని ఇస్తాడు. ఈ మహానుభావుడికి ఇచ్చినట్టు. ఓకే, వీలైనంత సాయం చేయండి. ఎంత పంచితే అంత మంచి జరుగుతుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ బి సీటెడ్ సార్, ప్లీజ్ బి సీటెడ్. వేగ వారు బొకే ఇవ్వవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సెల్ఫీ దిగుతున్నారా, సినిమా తీస్తున్నారు అంత టైం. థ్యాంక్ యూ సో మచ్. ఏరా బ్లెస్సింగ్స్ తీసుకో బాలయ్య మామకి. గాడ్ బ్లెస్ యూ రా. ప్లీజ్ బి సీటెడ్. కూర్చోండి బాలయ్య. డాకు మహారాజ్ థియేటర్స్లో 12th రాబోతోంది. పండగ, సంక్రాంతి పండగ సందర్భంగా థియేటర్స్లోకి రాబోతోంది. అండ్ రాకముందే పండగ స్టార్ట్ అయిపోయింది మనకు. బట్ ఇంత బ్యూటిఫుల్ సినిమాని ఇంత బ్యూటిఫుల్గా మనందరికీ అందించబోతున్నారు. బట్ డైరెక్టర్ గారు రాలేదు, తమన్ సార్ రాలేదు. వాట్ ఈస్ దిస్? మనం అందరం బొంగమూతి పెట్టుకోవాలి కదా కదా. ఇంత గొప్ప ఈవెంట్ ఇక్కడ జరుపుకుంటుంటే వీరిద్దరు ఎందుకు రాలేదు అంటే దానికి అనేక కారణాలు ఉన్నాయండి. అందుకే రాలేకపోయారు. సో వారి మాటల్లోనే విందామా? సో మన డైరెక్టర్ బాబీ గౌలి గారు అండ్ మన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు ఏమన్నారో విందురు కానీ. అన్నా, డాలాస్ కన్నా నైట్ ఫ్లైట్ పోయింది. 4 o'clock లాస్ట్ ఫ్లైట్. వెళ్దామా? సినిమా రిలీజ్ అవుతుందా అన్నా? ప్రీమియర్స్ పడద్దా అన్నా, అదే ఇంపార్టెంట్ అన్నా. అవును, ఎట్టి పరిస్థితుల్లో అదే ఇంపార్టెంట్ అన్నా. అవును. అప్పుడు ఎలా? ట్రైలర్ రిలీజ్ పెట్టుకున్నారు, సాంగ్ రిలీజ్లు పెట్టుకున్నారు. ఓకే. హాయ్ డాలాస్, డాలాస్పురం, బాలబాబు గారి పురం. మీ అందరినీ చాలా మిస్ అవుతున్నాం. ట్రైలర్ ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. బీజిఎం చేశాడు తమన్ గారు. అంతే, మేము రాలేదన్న కోపానికన్నా తమన్ గారు ఎంత బాగా ఇచ్చారో మీకు అర్థమవుద్ది ట్రైలర్తో. అండ్ సెకండ్ హాఫ్ లాస్ట్ రీల్ జరుగుతూ ఉంది, చాలా ఇంపార్టెంట్ రీల్. సో మా అందరి తరపు బాలబాబు గారు అక్కడికి వచ్చారు.
మీ ముందు ఉన్నారు. ఈ లాస్ట్ మినిట్లో ఆయన కాల్ చేయగానే ఫస్ట్ సినిమా ఇంపార్టెంట్ బాబీ, ఫ్యాన్స్ అందరితో నేను మాట్లాడుతూ ఉన్నాను, నేను ఇంటరాక్ట్ అవుతాను, మీరు ఫోకస్ అంతా దీని మీదే పెట్టండి, పర్వాలేదన్నారు. బాబు మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు వీ లవ్ యూ సో మచ్. యాక్చువల్లీ చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం, ఎలా అయినా వర్క్ అయిపోతుంది వచ్చేసి అని అనుకున్నాం. బట్ ఈ ట్రైలర్, దాని తర్వాత సాంగ్ రిలీజెస్, ఇది కాకుండా సినిమా మెయిన్గా ఫైనల్ మిక్స్ జరుగుతోంది. ఇక్కడ సెన్సార్ కూడా ఉంది. సినిమాలో ఉండే హైల్ అంతా బాగా ఎంజాయ్ చేస్తున్నాం నేను బాబీ. ఒకవైపు అక్కడ మాకు రాలేదని బాధ, బట్ ఇటువైపు మేము వీఆర్ ఎంజాయింగ్ ది హోల్ మేకింగ్ ఆఫ్ ద ఫిలిం, స్కోరింగ్, ఇతని విజువల్స్ కానీ, చేసిన కథ కానీ, ఎవ్రీథింగ్. బాలయ్య గారు స్క్రీన్ మీద మెరిసిపోతున్నారు, మామూలుగా లేదు. అంటే ఇంత అందంగా నేను బాలయ్య గారిని చాలా 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 రోజుల తర్వాత చూస్తున్నాను. ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎవర్ బాలయ్య గారిని క్యాప్చర్ చేశారు బాబీ. అది మీరు డెఫినెట్గా Jan 12th మీరు థియేటర్స్లో చూస్తారు, Jan 11th మీరు ప్రీమియర్స్లో డెఫినెట్గా చూస్తారు. ఏమర్థమైందో ఏమో నాకు, అక్కడ స్పీకర్ పక్కన ఉన్నానండి. బట్ రాకపోవడానికి కారణం సినిమాకి ఇంకా రికార్డింగ్ ఉంది, అద్దరిపోవాలి. ఏమాత్రం తక్కువైనా అసలు మీ సౌండ్ మారుమోగుద్ది కదా. సో మీకోసమే రాలేకపోయారు. సో 12th రిలీజ్, నీకోసమే రాలేదు తెలుసా. ఓ పచ్చ చుక్క, నీ గురించి చెప్తున్నా. ఓకే, ఈ బ్యూటిఫుల్ ఈవెంట్ ఈరోజు ఇక్కడ సాధ్యమైందంటే దానికి కారణం మా స్పాన్సర్స్ అండి. ఒక్కసారి మన స్పాన్సర్స్ అందరికీ ఒక థ్యాంక్స్ చెప్పేద్దాము. డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ పండగ స్పాన్సర్డ్ బై, పవర్డ్ బై ఇండియా బజార్ అండ్ వెగా శ్రీ, పవర్డ్ బై ఇండియా బజార్ అండ్ వెగా. ప్రైమరీ ఫుడ్ స్పాన్సర్ #India, ఉన్నారా హ్యాష్ట్యాగ్ వాళ్ళు? డిజిటల్ ఎక్స్పీరియన్స్ బై Decibels. Presenting sponsor South Folk Dental, Castle Waterford. Associate sponsor Texas Soft, She Jobs, Shri Cinema Studios, Tenali Double Horse. Execution partner Afzal Productions. Supporting partner Zebra Shade, Rhythm Soft, Data Squad, Mugdha, Heritage Scoop, Nuaza. Promotional partner Mad Elora Events. Air ticketing partner Unicorn, and BSC partner promotional partner andi. And overseas by Radhakrishna Entertainment. USA release by Shloka Entertainments. Photography partner KT Clicks by Keshava Elite Live Productions. Even by Shreyas Media, India's #1 film promotion agency, and V2. శ్రేయాస్ మీడియాకి, వీటోకి స్పెషల్ థ్యాంక్స్ అండి. వీరందరూ మా మెయిన్ స్పాన్సర్స్, మన బ్యాక్ బోన్స్ ఫర్ దిస్ ఈవెంట్. ఒకసారి గట్టిగా చప్పట్లండి మన స్పాన్సర్స్. ఎందుకంటే ఇలా బాలయ్య బాబు గారి ఫంక్షన్స్ చాలా జరగాలి, ఈవెంట్స్ చాలా జరగాలి అంటే స్పాన్సర్స్ సపోర్ట్ చాలా ఉండాలండి. వద్దన్నా వస్తారు, అది వేరే విషయం. బట్ స్టిల్ ఒక్కసారి వారికి చప్పట్లు అండ్ థ్యాంక్స్ చెప్దామా. అండ్ నిన్ననే సాంగ్ రిలీజ్ అయిందండి, దబిడి దిబిడి. మామూలుగా లేదు, మిలియన్స్ వ్యూస్తో దూసుకు వెళ్తుంది. సో ఈ లిరికల్ వీడియో ప్లే చేయబోతున్నామండి ఎక్స్క్లూజివ్గా మన డాలస్పురం వాసుల కోసం అండ్ లైవ్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకుల కోసం. దబిడి దిబిడి లిరికల్ వీడియో మీకోసం. Sound please. గోపాల కతులతోటే కాదు కంటి చూపుతోనే చెప్పాలా. ఉలాలా ఉలాలా నాబల గోపాల కిసుల ఆట కొస్తా ప్లేసు టైము నువ్వే చెప్పాలా. రాజా
దబిడి దిబిడి నీ చెయ్యే ఎత్తు బాల ఏ దబిడి దిబిడి నా చెంప మోగిపోయేలా ఏ దబిడి దిబిడి నువ్వు దంచు బాల ఏ దబిడి దిబిడి చెమటల్లో తడిసిపోయేలా సింగం నువ్వేరా వెటకతి పూలకుతి జంట మీదేరా పైకే ఇట్ట వచ్చేరా రంగపోతి పట్టుతోతి నంచు కట్టేరా ఉలలా నముబ గోపాల కత్తులతోటే కాదు కంటి చూపుతోనే చంపాలా ఓ సింహమంటి సెట్టు నీ ముందే బుద్ధి ఫ్లూటు ఈ జింక పిల్ల వంకర నడుం వేటాడిస్తారా నీ సమట తిప్పి నీ తోడను అట్టా కొట్టి నాకు మూడొచ్చేలా రెండో సైడు చూపించేసేరా సారంగో నీకు శారీలో సోకంత షేరింగో బోలింగో బ్యాటింగో ఫీల్డింగో ఇక చేసేయి నా బయట జారంగో ఇంటికే వస్తావో నాకింటికే వస్తావో నువ్వు అడుగెడితే హిస్టరీ రిపీట్సే ఏ దబిడి దిబిడి నీ చెయ్యే ఎత్తు బాల ఏ దబిడి దిబిడి నా చెంప మోగిపోయేలా ఏ దబిడి దిబిడి నువ్వు దంచు బాల ఏ దబిడి దిబిడి చెమటల్లో తడిసిపోయేలా ఇది సో ఈ టీం మ్యాట్ డాలర్స్ అండి వీరు మ్యాట్ గా ఏదో చెప్పాలనుకుంటున్నారు రెడీ 1 2 3 జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య సరే ఏ పొరగాళ్ళు ఆల్రెడీ వచ్చారు కాబట్టి చెప్పండి బాలయ్య బాబు అంటే ఎందుకు అంత ఇష్టం మీకు ఎంత ఇష్టమో చెప్పండి ఫస్ట్ చూపించండి నాకు జస్టర్లు ఎంత అంతేనా నాకైతే నీకెంత ఇష్టం మరి మీకెంత ఇష్టం చెప్పలేనంత ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పాలండి బాలయ్య బాబు గారిని కలవనంత వరకు ఎంతమంది నన్ను ఇష్టపడచ్చు బట్ బాలయ్య బాబు గారిని ఒక్కసారి కలిస్తే వారిని ఇష్టపడుతుండొచ్చు బట్ బాలయ్య బాబు గారి మీద ఎక్కలేని గౌరవం ప్రేమ అభిమానం పుట్టుకొస్తాయి అంతే అది చరిత్ర ఇంకా చెరిపేసేది లేదు రైట్ ఆయన్ని కలిస్తే ఆయనకి అభిమానులుగా మారకుండా ఉండలేరు అంతే అంత గొప్ప మనస్సు అంత గొప్ప వ్యక్తిత్వం వారికి సాల్యూట్ చేస్తూ సూపర్ రా మీరు జై బాలయ్య సూపర్ వెళ్ళండి ఇంకా బోల్డ్ పనులు ఉన్నాయి సో బాలయ్య బాబు గారి కోసం అండ్ ఇక్కడ వచ్చినటువంటి డాలస్ పురం నందమూరి అభిమానుల కోసం సినిమా అభిమానుల కోసం మన బాలయ్య బాబు గారిని గుండెల్లో పెట్టుకున్న మీ అందరి కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ అండి కథానాయకుడు కాన్సెప్ట్తో వస్తున్నారు రాగమయూరి సింధూజ గట్టమనేని మరొక్కసారి ఆ పెద్ద ఆయన్ని తలుచుకుందాం అండి నందమూరి తారక రామారావు గారిని గుండెల్లో నింపుకొని ఈ పర్ఫార్మెన్స్ని చూద్దామండి సో ఇక్కడి బిడ్డలు పర్ఫార్మెన్స్ చేయబోతున్నారు మరి ఇక్కడున్న మనం ఎంకరేజ్ చేయకపోతే ఎలా చెప్పండి ఒక్కసారి ఇక్కడ పిల్లలందరికీ ఎంత బ్యూటిఫుల్గా తయారై వచ్చారు చూడండి తెలుగుదనం ఉట్టి పడేలా
వాళ్ళ పేరెంట్స్ ఎంత కష్టపడి ఉంటారో వీళ్ళని ఎంత బుద్ధిగా తీర్చిదిద్దడానికి. సో పేరెంట్స్ కూడా ఒకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఎంజాయ్ ద పర్ఫార్మెన్స్. कीर्ति सांद्र विजिताखिलांध्र जनता सुधींद्र मणिदीपका घन कीर्ति सांद्र विजिताखिलांध्र जनता सुधींद्र मणिदीपका त्रिशतकाधिका चित्रमालिका जैत्र यात्रिका कथानायका विजिताखिलांध्र जनता सुधींद्र मणिदीपका त्रिशतकाधिका चित्रमालिका जैत्र यात्रिका कथानायका पूर्वकाद्भुत तुलित नटना घटिका भीमसेन वीरार्जुन कृष्णधार कर्ण मारधन सुयोधन भीष्म बृहन्नल विश्वामित्र लंकेश्वर दशकंठ रावणासुरादि पुराण पुरुष भूमिका पोषका ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు. సో మీరు ఇక్కడే ఉండండి రా. లేచి నిలబడి చప్పట్లు కొడుతున్నారయ్యా. చూడండి వారి సంస్కారం నిజంగా హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గాడ్ బ్లెస్ యూ ఆల్. సూపర్గా చేశారు రా, సూపర్గా చేశారు. చాలా అందంగా ఉన్నారు. మీ మమ్మీ డాడీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పండి, మీ గురువు గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పండి. వచ్చిందా మేడం? సింధూజ ఘట్టమనేని గారు ఒక్కసారి వచ్చి కనిపించి వెళ్ళండి బాలేబాబు గారికి. మీరే కదా డిజైన్ చేసి. ఫాస్ట్గా ఒకసారి గట్టిగా చప్పట్లండి. ఇక్కడ ఉండి మన సంస్కృతిని, మన సాంప్రదాయాల్ని, మన మహానుభావుల్ని మర్చిపోకుండా పిల్లల గుండెల్లో నింపుతున్నారు ఇలాంటి గురువులు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంటికి వెళ్ళాక మాత్రం దిష్టి మీరు తీసుకోండి, ఇలా కాటుకు తీసి బాలేబాబు బొమ్మకు కూడా పెట్టండి. ఆయనకు కూడా దిష్టి తగులుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ రామ్. ఇంకా వెళ్ళరా? ఆయన చూస్తూ అక్కడ ఉండిపోతే ఇంక బోల్డ్ పనులు ఉన్నాయి మాకు. ఏమని చెప్తారా బాలేబాబుకి? We love you. Thank you. ఏందిరా నీ గొడవ? ఇక్కడ పట్టీలు వజ్రాలు గిజ్రాలు అని ఊడిపోయినాయి చూడండి. అంటే మామూలుగా
డాన్స్ అయిపోయిన తర్వాత కూడా ఆ డ్రెస్ తీసే వరకు ఈ మాట చెప్పాలంటే ఎన్టీఆర్ సార్ గురించి చరిత్రగా చెప్తుంటారండి. అంటే అంత ఆహార్యం వేసుకొని కొన్ని నకసిక పర్యంతం మేకప్లో ఉంటూ కిలోలు బరువు మోస్తూ కూడా ఒక్కసారి కూడా కొనుకుపాటు తీయకుండా అలా కూర్చుంటూ సింహగర్జన చేస్తూ అలా ఉండేవారంట. దానవీర సూరకర్ణుడికి అలాంటి గెటప్లు వేసినప్పుడు అస్సలు అండ్ అదే పోలిక, అదే రాజసం అచ్చుగుద్దినట్టు ఈ మహానుభావుడికి వచ్చింది. బాలేబాబు గారిని గుండె నిండా నింపుకొని ఇప్పుడు పిలిచే సమయం ఆసన్నమైంది. బాలేబాబు గారి డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ పండుగ మీ సమక్షంలో చేయడానికి కారణం ఆయనకు జగమంత కుటుంబం అండి. ఎక్కడ లేరు బాలేబాబు గారి అభిమానులు, ఎటు చూసినా అభిమాన సంద్రమే. ఎందుకంటే ఆ మహానుభావుడే ఒక మహాసముద్రం. ఆ సముద్రంలో ఎంత లోతుకు వెళ్తే అన్ని ఖనిజాలు దొరుకుతాయి. అది వెలకట్టలేని సంద్రం అండి. హరుని పోలిన హృదయం. ఒక్కసారి గట్టిగా చప్పళ్ళతో స్వాగతం పలికితే మా బోలా బాలయ్య, మా బంగారు బాలయ్య, మా వర్సటైల్ బాలయ్య, మా డాకు మహారాజ్ బాలయ్య, మా గాడ్ ఆఫ్ మాసెస్ స్టేజ్ పైకి రావాల్సిందిగా సగర్వంగా ఆహ్వానిస్తున్నాను. మీ కరతాల ధ్వనుల మధ్య, మీ జయ ధ్వనుల మధ్య లెట్స్ హియర్ ఫర్ NBK నందమూరి బాలకృష్ణ సార్, నట సింహం. The chairman of Basavataragam Indo-American Cancer Hospital and Research Institute. 15 సంవత్సరాలుగా తను ఈ పదవిని అధిరోహించిన తర్వాత ఎన్ని వేల జీవితాల్లో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నటువంటి క్యాన్సర్ పేషెంట్స్కి పునర్జీవనం ఇచ్చినటువంటి సంజీవని ఇక్కడ నిలిచింది. అది మనిషి మహానుభావుడు అనుకుంటున్నామా? అది సంజీవని, ప్రాణం పోసే సంజీవని. ఒక దేవదూతలా మారి పేద బిడ్డల గుండెల్లో ప్రాణాన్ని నింపుతున్న ఈ మహానుభావుడికి శతకోటి వందనాలు తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి మాట్లాడవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాను. బట్ బిఫోర్ దాట్, హాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ మనకిష్టమైన మంత్రం, ఏ పండగ అయినా మనం జపించే మంత్రం, ఏ సెలబ్రేషన్ అయినా మనం జపించే మంత్రం, సినిమా ఎవరిదైనా మనం జపించే మంత్రం ఏంటది? సరిపోలేదబ్బా సౌండ్. బాలయ్య బాబు గారు డైలాగ్ రావాలి. 1 2 3 జై బాలయ్య. హలో డాలస్, ఎలా ఉన్నారు అందరూ? ముందుగా మీ అందరికీ నా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నేలైనింది ఆకాశానికి చిల్లు పడింది అన్నట్టుగా ఉంది. ఇసుకేస్తే రాళ్ళంత జనం అభిమాన గట్టలు తెంచుకొని ఇక్కడికి పిచ్చేసిన సినిమా అభిమానులందరికీ, నా అభిమానులందరికీ, ప్రేక్షక దేవుళ్లకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర మంత్రి వర్యులు గౌరవనీయులైన పెంపసాని చంద్రశేఖరరావు గారికి, అంటే రూరల్ డెవలప్మెంట్ మరియు కమ్యూనికేషన్స్ మంత్రివర్యులు అయిన పెంపసాని చంద్రశేఖరరావు గారికి, అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన అందరూ కూడా ఎన్నో కేవలం డలాస్ ఇచ్చే కాదు, మరి అటు మిగతా రాష్ట్రాల నుంచి కూడా, అటు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్ని దిక్కుల నుంచి, అమెరికా 4 చెరగల నుంచి ఇక్కడికి విచ్చేసిన నా తెలుగు ప్రజానికానికి, నా అభిమానులందరికీ, కళాభిమానులందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు. సుదూర సాగర తీరాల దాటి ఖండాంతరాలలో తెలుగు భాషా సంస్కృతి దీపికలు వెలిగించి మాతృభూమికి కీర్తి ఆర్జించి పెడుతున్న తెలుగింటి ఆడపడుచులకు, అన్నదమ్ములకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, కళాభివందనాలు. మీ శంషి ప్రభావంతో, సాంకేతిక విజ్ఞానంతో
వైద్య శాస్త్ర నైపుణ్యంతో వివిధ రంగాలలో మీ యొక్క నిష్ణాతతో మీరు అందిస్తున్న సేవ కేవలం మీకు ఇక్కడ తృప్తినివ్వడమే కాదు, ఇక్కడ ప్రజలకు సేవ చేయడమే కాదు, మీకు అక్కడ ప్రజల్లో కూడా ఎంతో గౌరవపూరితమైన స్థానాన్ని ఆర్జించి పెట్టాయి శాశ్వతంగా. దాంతోపాటు మన దేశ కీర్తిని కూడా ఇమ్మడింపజేశారు మీరంతా. ఈ సందర్భంగా మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇక్కడ అమెరికా దేశంలో ఈ యొక్క దేశపు అటు రాజకీయ, ఆర్థిక మరియు సామాజిక రంగాల్లో ఈ దేశానికి మీరు మీ సేవలను అందిస్తూ, అలాగే ఇక్కడ ప్రభుత్వాలకి మీ సహాయ సహకారాలు అందిస్తూ, అలాగే ప్రభుత్వాలు కూడా మీరు అందించే ఈ సహాయ సహకారాలకు స్పందించి వారు కూడా మీ యొక్క బాగోగుల కోసం చేస్తున్న ప్రయత్నాలన్నిటికీ కూడా వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అంతేకాకుండా జనని జన్మ భూమిష్ట స్వర్గాదపి గరీయసి అంటే ఇక్కడ మీరు ఎంత సంపాదించినా మళ్ళీ తిరిగి ఇవ్వడం, ఎంత సంపాదించింది కాదు, మనం తిరిగి మన పుట్టిన గడ్డకి, మన పుట్టిన జాతికి, మన పుట్టిన కుటుంబానికి, మన పుట్టిన ఊరికి ఏవి మనం తిరిగి ఆ రుణం తీర్చుకుంటున్నాం. నాన్నగారు ఎప్పుడు ఆయన జీవితాలు ఎప్పుడు రుణశేషం శత్రుశేషం అలాగే అగ్నిశేషం అంటారు, ఉంచకూడదంటారు. అంతేకాకుండా ఆయన మెడ్రాస్లో పెరిగి ఒక నటుడిగా ఎదిగాడు ఆయన. మరి ఆ నీళ్లు తాగి ఆ నీళ్ళతో స్నానం చేసి పెరిగిన ఆయన, ఆ స్థాయికి వచ్చిన ఆయన తిరిగి చెన్నైకి కూడా తిరిగి నీళ్ళు ఇచ్చారంటే నీళ్ళ రుణం కూడా ఉంచుకోలేదు ఎన్టీఆర్. దట్ ఈస్ ఎన్టీఆర్. తిరిగి తెలుగు గంగ ద్వారా చెన్నైకి అయితే నగరానికి నీళ్లు లేవో తాగడానికి ఆ నీళ్లను కూడా తిరిగి ఇచ్చిన మహామనిషి నందమూరి తారక రామారావు గారు. అంటే ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు. అలాగే నాకు ఆయన కేవలం ఒక తండ్రిగానే కాకుండా నా గురువు, దైవం, ఆయన కారణ జన్ముడు, ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, అలాగే డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి ఆయన ఈ శత జయంతి సందర్భంగా మొన్న మే 28న జరుపుకున్నాము. ఇక్కడ కూడా చాలా మన వాళ్ళందరూ కూడా జరుపుకున్నారు. మొత్తం అమెరికాలో జరుపుకున్నారు మన వాళ్ళంతా. అలాగే మొన్న ఆయన మొదటి సినిమా అయిన మన దేశం విడుదలయ్యి 75 సంవత్సరాలు పూర్తి కావడం, అలాగే నేను ఈ చలనచిత్ర పరిశ్రమలోకి వచ్చి 50 సంవత్సరాలు కావడం, ఇది ప్రపంచ రికార్డు. ఇంతవరకు ఎవ్వరూ ప్రపంచంలో 50 సంవత్సరాలు హీరోగా ఎవరు రాణించలేకపోయారు. ఒక 25-30 సంవత్సరాలు చేయడం, తర్వాత రిటైర్ అవ్వడం, లేకపోతే వేరే క్యారెక్టర్ రోల్స్కి వాళ్ళు షిఫ్ట్ అవ్వడం జరిగింది. కానీ ఒక హీరోగా 50 సంవత్సరాల ఘనత నాకు దక్కింది. అది ఆ పుణ్య దంపతులు బిడ్డగానే పుట్టినందుకు అది వాళ్ళ యొక్క ఆశీస్సులు, ఆ కళమ్మ తల్లి ఆశీస్సులు, నా ప్రేక్షక దేవుళ్ళ ఆశీస్సులని నేను భావించుకుంటాను. అంటే రామారావు గురించి ఎంత చెప్పినా ఆ సూర్యుడిని వేలుతో చూపించినట్టే అవుతుంది. ఆయన నడుస్తుంటే మరి పౌరాణికాలు ప్రాణం పోసుకున్నాయి, జానపదాలు జావలీలు పాడాయి, సాంఘికాలు సామాజ గమనాలు అయ్యాయి, పద్యం పదునెక్కింది, పాట నాట నిలిచింది, అలాగే కళామ తల్లి కన్నుల పండుగ చేసుకుంది, కళకళలాడింది, గలగల నవ్వింది. మరి కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ మనం వెతికి చూసినా, ఎక్కడ మనం గాలించినా కూడా మరి అటువంటి ఒక నటుడు ఎవరైతే నటనలో పరకాయ ప్రవేశం చేసి అడుమడుగులో ఆ పాత్ర నింపుకుని ఎలాగైతే నటనకు జీవం పోశారో ఆయన,
అలాగే ప్రతి పాత్రను, అంటే ఒక రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, లేకపోతే భీముడు, ప్రతి నాయకుడు కానివ్వండి, నాయకుడు కానివ్వండి ఎలా ఉంటారు అంటే ఒక రామారావు గారు ఒక శిల్పాన్ని చెక్కి శిల్పి కూడా ఆయన ముఖ కవళికలు చెక్కవలసిందే తప్ప, అంటే అటువంటి లార్జర్ దన్ లైఫ్ జీవితం నందమూరి తారక రామారావు గారికి. మరి ఆయన ఆనాడు ప్రతి తెలుగు బిడ్డ, ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగు వాడిని అని చాటి చెప్పే ఒక ధైర్యాన్ని, ఒక స్థైర్యాన్ని, ఒక దిగువుని, ఒక ఆత్మవిశ్వాసాన్ని, అలాగే ఒక ఆవేశాన్ని వాళ్ళని బయటికి తీసుకొచ్చి చెప్పే ఒక సత్తా ఇచ్చిన తెలుగు తేజం నందమూరి తారక రామారావు గారు. అలాగే తెలుగుదేశం పార్టీ పెట్టి మరి ఆనాడు ఎంతోమంది ఈ రాజకీయాలకి దూరంగా ఉన్న ఎంతోమందిని, అసలు రాజకీయాలంటే కూడా తెలియని వాళ్ళని, ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు కొయ్యక ముందే రాజకీయాలేంటో తెలియజేసిన వాళ్ళలో చైతన్యం రగిల్చిన ఒక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. అందుకే నేను అంటుంటాను, ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారు కాదు, అంటే నటనాలయం, ఆయన ఇల్లు ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజు నరసింహుడు. టీ అంటే తార మండలంలోని తారక ధ్రువ తారకుడు. ఆరంటే రాజాజు రాజర్షి రాజకీయ రమణీయ గమనీయ గుణధాముడు. అందుకే ఆయన అందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉండి నేను ఎప్పుడు మీకు అండగా ఉంటానని చెప్పి తెలుగుదేశాన్ని పార్టీని స్థాపించారు. ఎన్నో విప్లవాత్మకమైన పథకాలను ప్రపంచంలోని ఎవరు ధైర్యం చేయని, సాహసించని ఎన్నో విప్లవాత్మకమైన పథకాలను ప్రవేశపెట్టారు. అలాగే ఆ పథకాలన్నీ కూడా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకముందు, వచ్చిన తర్వాత ఆ పథకాలు అంటే ప్రజల కోసం, వాళ్ళకు మేలు చేయడం కోసమని ఆ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసి ఆయన తర్వాత కూడా ఆ పథకాలను అంటే ప్రవేశపెట్టేలా అమలు చేసేలా చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అందుకే మరి అది ఎన్టీఆర్ దూరదృష్టి. అందుకే ఆయన పేదవాడి బాధ తెలిసిన నాన్న ఆయనే. అలాగే జనం భవితకు ఒక బాట చూపించిన నాన్న ఆయనే. అలాగే ఆయన్ని ముందుండి మంగళహారతులు బట్టి ఆయన్ని ఒక అన్నగా భావించి గౌరవించిన, మహిళలకు ఆర్థిక స్వాతంత్రాన్ని ఇచ్చిన అన్న కూడా నందమూరి తారక రామారావు గారు. ఇది ఇంకా చెప్పుకుంటూ పోతే ఆయన చేసిన విప్లవాత్మకమైన పథకాల గురించి నేను చెప్పాను, ఆ సూర్యుడిని వేలుతో చూపినట్టు అవుతుందని. ఇక నా విషయానికి వస్తే చెప్పే నాకు నా గురువు, నా దైవం, నా మెంటరు అంతా కూడా నందమూరి తారక రామారావు గారు అని ఆయన్నే ఒక స్ఫూర్తి ప్రదాతగా తీసుకొని మరి అంచెలంచెలుగా ఆయన్ని అంటే నా బాటలో ఆయన్ని అనుసరిస్తూ ఆ అనుకరణలో అనుసరించడంలో తర్వాత ఉన్న ఆనందాన్ని పొందుతూ ఈనాడు నాకు నేను ఒక సానబెట్టుకున్న ఒక వజ్రాన్ని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అంటే నేను ఎప్పుడూ అంటూ ఉంటాను, చాలామంది ఎన్నో రకాలుగా విమర్శలు కురిపించిన వాటిని పట్టించుకొని నేను చెప్పేవాడు, నవ్వేవాడు, నవ్వని ఏడ్చేవాళ్ళు ఏమని అన్నట్టు నేను అనుకున్నది ఆ బాటలోనే. నాకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఆయన నడిపిస్తాడు ఆ భగవంతుడే, ఆ పుణ్య దంపతులే నడిపిస్తారు అని ఒక నమ్మకం, విశ్వాసం, దృఢమైన విశ్వాసం వేరు, దృఢమైన విశ్వాసం వేరు. ఆ దృఢమైన విశ్వాసంతోనే ఇలా 50 ఏళ్ళైంది ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో రకరకాల పాత్రలు చేశాను. మొదటి బొట్టు దిద్దింది ఆయనే, తిలకం పెట్టింది ఆయనే. ఆ సుముహూర్తాన్ని ఏ ముహూర్తాన్ని అయితే ఆయన నా నుదుటిన బొట్టు పెట్టారో ఆ ముహూర్తం నుంచి నా యొక్క ఈ
చలనచిత్ర ప్రస్థానం మొదలైంది. ఎన్నో పాత్రలు చేశాను, రకరకాల పాత్రలు, అటు జానపదాలు కానివ్వండి, పౌరాణికాలు కానివ్వండి, లేకపోతే మన ఆదిత్య తీసిన ఫస్ట్ ఇండియన్, మన గొప్పలు మనం చెప్పుకోము. ఇప్పుడు వస్తున్న టెక్నిక్ వీళ్ళు ఎక్కడ ప్రస్తావన లేదు ఆ సినిమా గురించి. చేయబోతున్నాను దాని సీక్వెల్ కూడా అతి త్వరలో. ఫస్ట్ ఇండియన్ సోషియో ఫ్యాంటసీ చేసింది మన తెలుగు వాళ్ళు అని యావత్ భారతదేశం గర్వపడాల్సింది. అటువంటిది చాలామంది తెలియదు ఆ సినిమా గురించి, వేరే భాష వాళ్ళకి. అలా ఎన్నో అటు ఫ్యాంటసీలు కానివ్వండి, పౌరాణికాలు కానివ్వండి, ఇన్ని పాత్రలు చేసే అవకాశం నాకు దక్కినందుకు అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అలాగే ఒక్కొక్క సినిమా అంటే వయసు పెరుగుతున్న కొద్దీ ఎలా అంటే ఒక సినిమా ఇంకా నాకు బాగా మెచ్యూరిటీ అంటే సినిమాల గురించి, పాత్రల గురించి ఇంకా ఎక్కువ నా సొంతంగా నేను ఒక నిర్ణయం తీసుకునే ఒక స్థాయికి నేను ఎదగగలిగాను అన్న అది ఒక దృఢ సంకల్పం, ఒక విశ్వాసం, నమ్మకం నా మీద నాకు కలిగింది. ఇప్పుడు ఇవాళ ఒక అఖండ సినిమా అయితేనేమి, లేకపోతే ఒక వీరసింహారెడ్డి అయితేనేమి, ఒక నేలకొండ భగవంత్ కేసరి అయితేనేమి, ఇవన్నీ కూడా 3 సినిమాలు. అప్పుడు 86 గుర్తొస్తుంది. 7 సినిమాలు రిలీజ్ అయితే 7లో 6 సినిమాలు సిల్వర్ జూబ్లీలు ఆడినాయి, ఒక సినిమా 100 రోజులు ఆడింది. మళ్ళీ చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరగ రాయాలన్నా మేమే. మళ్ళీ వస్తా, మళ్ళీ జాప్యం లేకుండా. ఎందుకంటే ఒక అవకాశం ఇచ్చాడు. అందరూ 2వ ఇన్నింగ్స్ అంటారు, అది ఎప్పుడు ఏదో ఒక రిటైర్ అయిపోయినా కొంచెం దారి మార్చుకుని మళ్ళించుకుని ఏదో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను లేకపోతే అది కానీ అట్టా కాకుండా ఇవాళ నాకు వచ్చిన ఈ అవకాశం అది నా 2వ ఇన్నింగ్స్గా తీసుకుని ఈ యొక్క 3 సినిమాలు విజయం దొరత మనకు 3 సార్లు మన అక్కడ హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచినందుకు నా హిందూపురం ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక 2వ ఇన్నింగ్స్ ఇక్కడి నుంచి మొదలైందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. నా క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. నా క్యాన్సర్ హాస్పిటల్లో మా డాక్టర్లు, మా కార్యవర్గ సభ్యులు అయితేనేమి, మాకు బోర్డు మెంబర్స్ అయితేనేమి, లేకపోతే మా డాక్టర్స్ అయితేనేమి, నాన్ మెడికల్, పారామెడికల్, లేకపోతే నర్సింగ్ స్టాఫ్, వాళ్ళందరూ అవిశ్రాంతంగా పడుతున్న శ్రమకి ఫలితమే నా ముందు ఉన్న చైర్మన్స్ అయితేనేమి, నాకు ముందు ఉన్న బోర్డు మెంబర్స్ అయితేనేమి, వాళ్ళందరూ నాకు ఇన్స్పిరేషన్గా ఇవాళ ఆసుపత్రిని ఈ స్థాయికి తీసుకురాగలిగానంటే మీ అందరి సహాయ సహకారాలతో. నేను ఇప్పుడు ఇక్కడ చాలాసార్లు రావడం జరిగింది అమెరికాకి ఫండ్ రైజర్స్కి. మాకు ఇక్కడ అయాకో ఉంది, ఇండియన్ అమెరికన్ క్యాన్సర్ ఆర్గనైజేషను. అలా ఇక్కడికి వచ్చినప్పుడల్లా మేము చేస్తున్న సేవలను గుర్తించి మీరు అందిస్తున్న సహాయ సహకారాలు, అలాగే బ్యాంక్స్ వాళ్ళైతేనేమి, లేకపోతే పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఇండస్ట్రీ సెక్టర్స్ అయితేనేమి, అందరూ దాతలు, మీ అందరి వల్లే ఆ ఆసుపత్రి దినదినాభివృద్ధి చెంది ఏదైతే అత్యాధునికమైన పరికరాలు వీటిని అన్నింటినీ అంటే అప్డేట్ చేసుకుంటూ అందరికీ మేము ఈ సేవలు అందించగలుగుతున్నాం. అది మీ అందరి యొక్క సహాయ సహకారాలు ఉండబట్టే తప్ప లేకపోతే నా వల్ల సాధ్యం కాదు. ఒకటి నాన్నగారు పేరు, రెండోదేమో అమ్మగారి పేరు. అంటే ఒక పుణ్య దంపతుల బిడ్డగా పుట్టిన ఈ ధన్యమైన జీవితం ఇలాగే మీ అందరి సహాయ సహకారాలతో ఇక ముందుకు ఇలాగే మన యొక్క ఈ యొక్క సత్సంబంధం కొనసాగాలని దేవుణ్ణి కోరుకుంటూ మరి ఈనాడు డాకు మహారాజ్ అంటే ఒక పాత్ర నుంచి పుట్టింది కథ. ఇప్పుడు చెప్తుంటా చాలా సందర్భాల్లో ఒక పంచపక్ష పరిమాణం వడ్డించిన విస్తరిగా వచ్చారు, ఫుల్లీ లేడ్ ప్లాటర్, లేకపోతే ఒక పాత్రలో ఇచ్చి, లేకపోతే ఒక సన్నివేశంలో నుంచి ఏదో మన జీవితంలో జరిగిన దాంట్లో నుంచి, లేకపోతే ఇంకో సినిమాలు చూసి వేరే భాష సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి అందులో నుంచి ఒక కథ పుట్టుకొస్తుందని. డాకు మహారాజ్ పుట్టింది ఆదిత్య 369
సినిమాలో నేను శ్రీకృష్ణదేవరాయలు కృష్ణ కుమార్ని కాపాడుతాడు బాణంతో ఉరి తీస్తున్నప్పుడు ఆ పాత్రలోంచి పుట్టిన కథ డాకు మహారాజ్ పాత్ర, ఆ వేషధారణ, వాచకం, ఆంగికం అన్నీ కూడా పుట్టింది ఒక పాత్రలోంచి. ఆ పాత్ర చుట్టూ ముందు కథ పాత్ర అనుకున్నాం ఇలా ఉంటే బాగుంటుందని, ఆ తర్వాత దాని చుట్టూ కథ అల్లడం జరిగింది. కథ కూడా ఇలాంటి కథ కాదు మరి, ఎందుకంటే బాలకృష్ణ సినిమాని కానీ నాకెంతో బాధ్యత ఉంది సమాజం వైపు. సినిమా అంటే నిన్నట్టే ఎన్నో సందర్భాల్లో కళ్ళు మూసుకున్నప్పుడు కలిగేది కలగంటున్నప్పుడు కలిగేది, అలాగే నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ అని. అలాంటి నా ఒక ఎన్టీ రామారావు అబ్బాయిగా, అలాగే ఒక ప్రజాప్రతినిధిగా నా భుజస్కంధాలపై ఎంతో బాధ్యత ఉంది. మంచి సినిమాలు ఇవ్వాలి, ఒక మంచి సందేశంతో సినిమా ఇవ్వాలి. ఈ సినిమాలో కూడా సందేశం ఉంది, చాలా మంచి సందేశం. రేపు చూస్తారు మీరే, 12 విడుదల కాబోతుంది. సో ఇలా చేసుకుంటూ ఒక్కొక్క పాత్రని ఎలా ఉంటే బాగుంటుంది ఏంటనేది ఇది ఒక సమిష్టి కృషిగా భావిస్తాను నేను. ఇప్పుడు ఏ సినిమా అయినా సరే ఏ ఒక్కడి వల్ల కాదు సినిమా. సో అలాగే నిర్మాత నాగవంశీ గారికి నా మీద, బాబీ డైరెక్టర్ గారి మీద ఉన్న నమ్మకం, మీ ఇద్దరం కూర్చుని మరి అంతా డిస్కస్ చేసి సబ్జెక్ట్ ఎలా ఉంటే బాగుంటుంది అని ఒక డిజైన్ చేసుకుని సబ్జెక్ట్ని చేసిన సినిమాని రేపు రాబోతున్న మన డాకు మహారాజ్. డాకు మహారాజ్ టైటిలే చాలా, ప్రతి టైటిల్ నాకు ఒక ఛాలెంజ్. సరే ఏం చేద్దాం, టైటిల్ ముందు అనౌన్స్ చేద్దామా అంటే వద్దన్నా, నేనే హ్యాపీ వద్దండి, అది సినిమా టీజర్తో పాటు మనం రిలీజ్ చేద్దాం, అప్పుడే ఆ టైటిల్కి ఫుల్ జస్టిఫికేషన్ చేసిన వాళ్ళు అవుతాం. ముందు జనానికి ఎక్కాలి, టైటిల్ ఎక్కాలంటే నా అభిమానులు ఉన్నారు, వాళ్ళే నా ప్రచారకర్తలు. ఏ సినిమా నేను నా ప్రతి అడుగు, ఎందుకంటే నాదొక ఓపెన్ బుక్ అని అందరు తెలిసిందే, దాపరికాలు లేవు, ప్రతిదీ తెలుసు. కాబట్టి ముందు మరి భావసురాణి జన్మాంతర సౌహృదాణి అంటారు. పోయిన జన్మలో ఒకరిద్దరితో మనకు తెలిసిన వాళ్ళు ఉంటే ఈ జన్మలో ఏదో కొంత వాళ్ళిద్దరు ఒక 5-6 ఒకళ్ళు పొందొచ్చు. కానీ ఇన్ని లక్షల కోట్ల వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అది మరి ఏ పూర్వజన్మ సుకృతమో లేకపోతే ఏ జన్మల అనుబంధమో, ఏ విడదీయలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో ముందు వాళ్ళని దృష్టిలో పెట్టుకుంటాను, అలా ఒక కథను తయారు చేసుకోవడం. మరి ఈ సినిమా విషయానికి వస్తే అందరూ అద్భుతంగా, అందరూ అంటే నటీనటులు కానివ్వండి, లేకపోతే తాంత్రిక నిపుణులు కానివ్వండి, అందరూ కూడా చాలా అద్భుతంగా ఎవరెవరు వాళ్ళు ఒక కర్తవ్యాన్ని అప్పచెప్పిన పనిని వాళ్ళు 100కి 100 పాళ్ళు వాటికి న్యాయం చేశారని చూస్తారు రేపు సినిమా స్క్రీన్ మీద. డిఫరెంట్ జానర్ అంటే మన తెలుగువాడు ఏంటనేది కూడా ఈ సినిమాలో ద్వారా తెలియజేయడం జరిగింది. సో అలా చాలా మంచి నిర్మాత మా నాగవంశీ గారు, నా అభిమానుడుగా ఫ్యాన్ కూడా ఇక్కడే డలాస్ వచ్చిపోతుంటాడు ఆయన ఎక్కువగా. ఆయన ఎంతో ఒక మంచి నిర్మాతలు, అందరూ మంచి నిర్మాతలే. కాకపోతే ఇప్పుడు మీకు తెలుసు ప్రతి వాళ్ళు అందరూ పోటీ పడుతున్నారు. ఏది ఎంత కుంచుకుపోయింది, ప్రపంచం అంతా కుంచుకుపోయింది. ఇన్స్టాగ్రామ్ అని, లేకపోతే వాట్సాప్లని, ఇలా ఎక్కడెక్కడ మొత్తం కుంచుకుపోయిన ఓటీటీ ప్లాట్ఫామ్ కానీ, ఇదంతా కూడా కాంపిటీషన్ పెరుగుతున్నప్పుడు వాటిలన్నిటికీ సవాలుగా నిలబడింది ఒక్క బాలకృష్ణే. రెడీ, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మన పని మనం చేసుకుందాం అంతే. వాళ్ళ గురించి మనం ఏది భారంగా భావించకూడదు, లేకపోతే బాధగా భావించకూడదు. వాళ్ళు చేసుకోనివ్వండి, ఎందుకంటే టెక్నిక్ పెరుగుతుంది. టెక్నిక్ పెరుగుతున్న కొద్దీ మరి వస్తున్న తరం కూడా ఆ టెక్నిక్ని అడాప్ట్ చేసుకుని, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, ఎంతవరకు వాడుకోవాలి అంతవరకు వాడుకోవాలి. దాన్ని మితిమీరి వాడితే అది మన మొగుడే కూర్చుంటుంది. అదే అయింది, ఏదో రోబో ఒక చెత్తను తీసుకెళ్ళి పడేయాల్సిన సందర్భంలో క్రషర్లో మనిషిని ఎత్తిపడేసింది తైవాన్లో. సో దేనికి వాడాలి, ఎంతవరకు వాడాలి, మనల్ని అది అధిగమించకుండా
మన చెప్పు చేతల్లో ఎప్పుడు టెక్నిక్ అంటాను, ఎనీథింగ్ ఈజ్ టెక్నిక్. మా ఫిలిం ఇండస్ట్రీ కూడా ఇప్పుడు టెక్నిక్గా ఇవాళ బాగా ఎదిగింది ఇండస్ట్రీ. ఇవాళ పాన్ ఇండియా, ఇవాళ మనం అందరికీ పోటీ ఎక్కడ లేదు అసలు తెలుగు సినిమాలకి. అటువంటి స్థాయికి మనం ఎదిగామంటే అదంతా మన సృష్టికి ప్రతి సృష్టికర్త అయిన మన తెలుగు దర్శకులు, వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుని సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతలు. నేను చేశాను ఆదిత్య తీసిన నానాడే మొదటి ప్రయత్నం అది. నా నిర్మాత నా మీద పెట్టుకున్న నమ్మకం, డైరెక్టర్ మొత్తం టీం మీద పెట్టుకున్న నమ్మకం ఫలితమే ఆనాడు ఆదిత్య చేసిన విజయవంతం కావడానికి. అలా ఒక్కొక్కళ్ళు తమన్ ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే సప్త సాగర సంకర్షణ జ్వలిత శబ్దోద్భవ మాధురి శబ్దస్వరాలైన సరిగమ పదనీస సంగీత సాహిత్య మధురమైన గీతాలు వినడానికి భాషా భేదం కానీ, ఆడ మగ తేడా కానీ, లేకపోతే దానికి దారిద్రాది పట్టుపిడుపులు కానీ, పండిత పామరాది హెచ్చు తగ్గులు కానీ ఉండమన్నది. అలాగే అభిమానులు దురభిమానులు అనే అడ్డు గోడ ఉండదని నా నమ్మకం. మరి ఈరోజు అద్భుతంగా అఖండ తెలుస్తుంది మనకి. ఇక్కడ అమెరికాలోనే మొదలైంది చరిత్ర. ఏది థియేటర్లో సబ్బూపర్లు బ్లాస్ట్ అయ్యి. కానీ నేను ఒకటే మీకు చెప్పుకుంటున్నా, ఒకటేంటంటే మనం ఎక్కడున్నాం, ఏ దేశంలో ఉన్నాం అన్నది కొంచెం మనం గమనించి అప్రమత్తంగా ఉండి వీళ్ళకి నేను చెప్పి అన్నట్టు మనం కూడా మన సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఓకే, మనకి అక్కడ అలవాటు ఈ కాగితాలు, రంగు కాగితాలు ఎగరేయడాలు, అవన్నీ వాళ్ళకి ఫైరు, ఇవన్నీ వాళ్ళకి న్యూసెన్స్ ఉంటాయి ఇక్కడ. అవన్నీ వాళ్ళు చెప్పినట్టుగా మనం అంటే అల్లరి చేయకుండా, ఓకే అల్లరి చేయండి కానీ ఆగమం చేయొద్దు, అది నేను చెప్పేది. ఎలాగో మీ కొన్ని ఏదైతే వాళ్ళు వద్దంటున్నారో మనం గౌరవిస్తే మనమేంటో మనం చాటుకున్న వాళ్ళం అవుతాం, అది నేను చెప్పేది. ఎస్పెషలీ అది జరిగేది నా ఒక్కడికే. కాబట్టి నా అభిమానులందరికీ నా తరఫు నుంచి ఒక చిన్న విన్నపం ఏంటంటే, మీరు అల్లరి చేయండి, ఓకే అరవండి, కేకలేయండి, దాని గురించి కాదు, ఆగమం చేయదు థియేటర్లో. ఎందుకంటే అది లేనిపోని మన దీన్నే ప్రతిబింబిస్తుంది. ఎందుకంటే ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి, ప్రోటోకాల్స్ ఉంటాయి. ఆ ప్రోటోకాల్స్ అన్నీ మనం పాటించాల్సిన అవసరం ఉంది. మరొకసారి మీరందరికీ, అలాగే మా కెమెరామెన్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. విజయ్ కన్నన్ అద్భుతంగా చిత్రాన్ని ఆయన లైటింగ్ స్కీమ్లో దాన్ని అంటే డైరెక్టర్ అది ఎలా అంటే గవర్నమెంట్ లాగే ఉంటుంది. ఎలాగైతే మనం అనుకుంటామో ఈ పథకాలని, కానీ ఇంప్లిమెంట్ చేసేది కింద అధికారులు, క్షేత్రస్థాయి వరకు అధికారులు. అలా డైరెక్టర్ మైండ్లో అనుకున్న షాట్ని కరెక్ట్గా డైరెక్టర్ అనుకున్నట్టు చూపగలిగే సత్తా ఒక కెమెరామెన్ చేతుల్లో ఉంటుంది. అటువంటి అద్భుతంగా కొత్త జోనర్కి తన లైటింగ్ స్కిల్స్తో అద్భుతంగా అందరినీ అందంగా ఎంతో బాగా ఏ పాత్రలు ఇప్పుడు దాంట్లో ఉన్నాయి 2-3 గెటప్లో షేడ్స్ ఉన్నాయి నా పాత్రలు. ఎలా ఉండాలి, ఎలా లైటింగ్ చేయాలి ఏంటి అనేది చాలా బాగా చేశాడు ఆయన. ఇక డైరెక్టర్ బాబీ చాలా అసలు ఇంత సినిమా చేశాడా నాకు ఇప్పటికీ అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఎప్పుడు సైలెంట్గా ఉంటాడు, సెట్స్లో ఏమి హడావుడు ఉండదు, చాలా కూల్గా ఉంటాడు మనిషి, క్వైట్గా ఉంటాడు ఆయన. అటువంటిది తనకు కావాల్సింది. అలాగే ఎవరైనా సూచనలు ఇస్తే అవి తీసుకుని ప్రొడ్యూసర్ కానివ్వండి, అనుభవం ఉన్న ప్రొడ్యూసర్, లేకపోతే అనుభవం ఉన్న నటుడు ఇక్కడ ఉన్నాడు, మేము చెప్పినవి మళ్ళీ అంతర్మతనం చేసుకుని ఎంతో అద్భుతంగా స్క్రిప్ట్ని మలిచి, అంటే ముత్యాలు ఏటబాలుగా దొరికితే చూడడానికి ఎంత అందంగా ఉంటాయో అంత అందంగా ఆ నటీనటుల నుంచి హావభావాలని రాబెట్టుకోగలిగిన సత్తా, అలాగే మన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ నుంచి కూడా అద్భుతమైన బాణీలను రాబెట్టుకోగలిగిన, అలాగే అద్భుతమైన
సాహిత్యం రచించిన శ్యామ్ గారు అయితేనేమి, అనంత శ్రీరామ్ గారు చాలా అద్భుతంగా అన్నీ కుదురుతాయి. కొన్ని సినిమాలకి అన్నీ బాగా కుదురుతాయి. అందుకంటే ఈ సంవత్సరం రామారావు గారి యొక్క జయంతి ఉత్సవం అయితేనేమి, లేకపోతే ఆయన ఇండస్ట్రీకి ఎంటర్ అయిన 75 సంవత్సరాలు మొన్న పూర్తి అవ్వడం అయితేనేమి, నా ఈ 50 సంవత్సరం కావడం అయితేనేమి, నేను అటు క్యాన్సర్ హాస్పిటల్కి చైర్మన్గా 15 సంవత్సరాలు అయింది నేను బాధ్యతలు చేపట్టి. ఇవన్నీ ఒక నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనకి సిల్వర్ జూబ్లీ జరుగుతుంది క్యాన్సర్ హాస్పిటల్. 25 సంవత్సరాలు అవుతుంది మన క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి. సో ఇలా అన్ని కాకతాళీయం యాదృచ్ఛికం అనుకుంటా అంతా అంతే. అక్కడి నుంచి ఏదో ఒక పాలపొంత ఒక విస్ఫోటనం జరిగితే తప్ప ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతాయి. అది నేను నమ్మేవాడిని కాబట్టి సో నేను ఇవన్నీ చేస్తున్నాను అని ఒక అలసట లేకుండా మీరు అందిస్తున్న సహాయ సహకారాలకి ఇంకా ఎంతో చేయాలని ఒక నటుడిగా అయితేనేమి, ఒక క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా అయితేనేమి, ఒక సినిమా తీసి ఎంతో కష్టపడి దాని ఒక ఫలితం కోసం ఎదురు చూస్తున్నప్పుడు దాన్ని విజయవంతం చేస్తే అది మా వెన్ను తట్టి మరింకా ఇటువంటి మంచి సినిమాలు మాకు అందజేయండి అని ప్రోత్సహించినట్టే. సో ఇట్లా నేను చేస్తున్న ప్రతి సినిమాని మీరు విజయవంతం చేస్తూ ఇలా వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నందుకు ప్రేక్షక దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ, అలాగే నా అభిమానులు ముఖ్యంగా మీరందరూ కూడా కేవలం నేనే కాదు, అది నేను చేస్తున్న సేవా కార్యక్రమాలకు స్పందించి మీరు కూడా మీ యొక్క వంతు సహాయ సహకారాలు ఇవాళ ఇప్పుడు మన డల్లాస్ బాలయ్య యువసేన వాళ్ళు $38,500